అరే ఏరి తాటకి పూతనా మన ముందే నడుస్తున్నారుగా. కొంపదీసి ఏ పూలో లాక్కుపోలేదు కదా. అమ్మో, పుల! అమ్మో! పులంటే నాకు చాలా భయం సార్. పాపం ఏమైందో ఏంటో. ఓసారి పిలువా నన్ను. వాళ్ళు వింటారో పులి వింటుందో. వద్దు సార్, వద్దు. అందుకా మే ఏంటట సుతా ఉన్నారు? మీరు మా ఇద్దరిని తిట్టినా కూడా భూమి మాత్రం మీ పూజ కోసం పళ్ళు కోసుకొచ్చినది మాటారు. తిడితే తిట్టారు, తప్పు మనైపే ఉంది కదా కొండమ్మ. పళ్ళు తీసుకోమను. తీసుకోండి. సరే ఇవ్వండి. అక్కర్లేదు. ఆ మాత్రం పళ్ళు నేను కోయగలను. ఆ చెట్లు ఎక్కడున్నాయో చెప్పు, నేను వెళ్ళి కోసుకొస్తాను. ఆ దురదగుంటాకు రాయించుకొని మళ్ళా విరాట్ బాబు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలనుకుంటున్నావా? ఛీ, నోర్మై. నీ చేత్తో పళ్ళు తీసుకోవడం మా విరాట్ సార్కి ఇష్టం లేదు. ఇటు నుంచేగా మీరు కోసుకొచ్చారు. నేను వెళ్ళి ఇప్పుడే కోసుకొస్తాను. పోమ్మా, పో పో పో. ఇప్పుడే అనకొండంత పెద్ద పామును చూసొస్తున్నాం. చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉన్నది. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ మెడకు చుట్టుకొని ఉంటాది. వద్దులేనందుక ఎందుకు రిస్క్? వీళ్ళు కావాలనే అబద్ధం చెప్తారు. నీకెందుకు? నేను వెళ్ళి తెస్తాను కదా, నువ్వు. అవసరం లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండందిక. నో సార్, నా చేత్తో నేను కోసుకొస్తేనే తృప్తి. ఉండండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.